సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 5వ తారీఖు లగాయితూ జనవరి 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే పెద్ద గ్రహాల్లో మార్పు ఏమీ లేదు. ముఖ్యంగా వృషభ రాశి యందు గురుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి యందు వక్రించి కుజుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కన్య యందు కేతు ఎలాగో వక్రగతిలోనే ఉంటారు. మరీ ముఖ్యంగా ధనురాశి యందు రవి బుధులు సంచారం చేస్తూ ఉండగా కుంభమందు శని శుక్రులు, మీనమందు రాహువు. అలాగే ఈ వారంలో చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల యందు తన యొక్క సంచారాన్ని చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. ఇప్పుడు గత వారాలతో పోల్చుకుంటే అత్యద్భుతమైనటువంటి మార్పులు లేవు, అతి వరస్ట్గా మారేటువంటి గ్రహస్థితి లేదు. ప్రత్యేకించి గురుడు వక్రించడం ఉపయోగకరంగా ఉన్నది. అలాగే దశమంలో రవి యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇది ఈ వారంలో అనుకూలతలు. ప్రతికూలతలు చూస్తే రాహు, శనేశ్వరుడు, అలాగే శుక్రుడు వ్యయస్థానమందు ప్రతికూలంగా ఉన్నారు. చంద్రుడు కూడా వారం మొత్తం యోగించడంలా, వారం స్టార్టింగ్లో యోగిస్తున్నారు అంతే. చంద్రబలం కూడా తక్కువ. కాబట్టి మీనరాశి వారికి ఏంటి అంటే ఈ గ్రహస్థితి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి. ఒక రోజు ప్రారంభమైంది అంటే ఇది ఎలా గడుస్తుంది అనేటువంటి భయం ఉంటుంది. అంటే ఏదో ఒక రకమైన సమస్య, అది మీకు అయి ఉండొచ్చు, మీకు తెలుసున్న వాళ్ళకి అయి ఉండొచ్చు, అది వాళ్ళ ద్వారా మీ మీద ఇండైరెక్ట్గా బర్డెన్ పడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు, మీ తోటి వారు, లేదా మీ జీవిత భాగస్వామి, లేదా మీ జీవిత భాగస్వామి తాలూకు తల్లిదండ్రులో, వాళ్ళ బంధువులో, లేదా మీ కుటుంబ సభ్యుల తాలూకు అన్నదమ్ములు, వాళ్ళ బంధువులు, ఎవరైనా కానివ్వండి, ఇండైరెక్ట్గా అది వచ్చి మీ మీద పడుతూ ఉంటుంది. ఓ రోజు స్టార్ట్ అయింది అంటే అమ్మ ఇది బాగా గడిచింది అనేటువంటి సందర్భాలు తక్కువ. ఏదో ఒక మానసిక ఒత్తిడి, లేదా ఉద్యోగంలోనో, లేదా కుటుంబంలోనో, లేదా డబ్బు ఖర్చు రూపేణానో ఏదో ఒకటి వచ్చి పడుతూ ఉంటుంది, పిడుగు లాంటి వార్త. వీటికి కారణం ఏంటి అంటే ఈ గ్రహస్థితి. ముఖ్యంగా వ్యయస్థానంలో 3 గ్రహాలతోటి వారం ప్రారంభమైంది అంటే మీ గురించి మీరు ఖర్చు పెట్టుకునేది తక్కువ. ఒరిజినల్గా చెప్పాలి అంటే ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. ప్రయాణాలు చేయడంలో కానివ్వండి, వాళ్ళకి ఏదైనా కొనిపెట్టడము, వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వడము, ఈ పరిస్థితులు కొన్ని తప్పనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది తప్పక చెయ్యాలి, ఇది చెయ్యాలి, తప్పదు ఇది అనేటువంటి వాతావరణంలోనే డబ్బు ఖర్చు పెడతారు. అయినా అది ఖర్చే కదా. ఇలా అనుకోని ఖర్చుతోటి, శారీరక శ్రమతోటి, మానసికమైనటువంటి సమస్యతోటి ఎక్కువగా సాగుతూ ఉంటుంది ఈ ఏలినాటి శని, రాహువు పీడ, లేకపోతేనేమో వ్యయంలో ఉన్న గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల. అయితే ఇక్కడ మిమ్మల్ని కాపాడే గ్రహాలు లేకపోలేదు. మధ్య మధ్యలో కొంత విశ్రాంతి దొరుకుతుంది. ఆ వక్రించిన గురువు ఆయన ఒక్కరు అలా వక్రించి ఉన్నంత కాలం మీకేం సమస్య ఉండదు. ఉధృతి తక్కువగా ఉంటుంది ఏదైనా ఒక సమస్య తాలూకు విషయాల్లో. అలాగే దశమంలో ఉన్నటువంటి రవి రేపు అన్ననాడు ఏకాదశంలోకి వెళ్ళినా కూడా అంటే మీకుండేటువంటి స్థైర్యాన్ని ఆయన కాపాడుతూ ఉంటారు. మీకు కొంత ఆత్మవిశ్వాసం ఉండడం, లేదా మీకు ఆరోగ్యం ఉండడం, మీ మనోబలం, మీ ఉద్యోగ బలం, లేదా మీకుండేటువంటి స్థాన బలాలని వీటిని రవి పెంపొందించుతూ ఉంటారు. కాబట్టి ఈ గ్రహస్థితి ఎలా అయితే ప్రతికూలంగా వస్తూ ఉన్నదో ఫలితాలు, అదే మాదిరిగా కొంత కాపాడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ వ్యతిరేకించేటువంటి గ్రహాల తాలూకు స్థితిగతులను తగ్గించుకోవాలి. ముఖ్యంగా రాహువు, శని, ఈ 2 గ్రహాలని మనం ఆ ఫలితాల నుండి బయటపడితే మంచిది. అందువల్ల ఆదివారం నాడు తెలలు అనగా నల్ల నువ్వుల్ని, అలాగే మినపప్పుని దానం చేయడము, శనివారం నాడు ప్రదోషకాలంలో శివాలయంలో దీపం పెట్టడము, ఈశ్వరారాధన ఎక్కువగా చేయడం చాలా మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.